ఏమండి సంతు ఈసారి సెలవులు అన్నీ అయిపోతున్నాయి. నన్ను పిల్లలు ఎక్కడ తీసుకెళ్లరా? అసలు ఈసారి ఎంజాయ్ లేదు, అసలు ఎక్కడ తీసుకెళ్ళలేదు. ఎంజాయ్మెంటే లేదు. ఏం సంతు, నువ్వు ఎంజాయ్ గురించి మాట్లాడుతున్నావా అని? అసలు న్యూస్ చూస్తలేవా? పాకిస్తాన్తో యుద్ధం అవుతుంది తెలుసా? అసలు కాశ్మీర్లో యుద్ధం జరుగుతుంది. సోల్జర్స్ ఎన్ని రోజుల నుంచి మాకు సెలవులు కావాలని ఇంటికి వచ్చిన వాళ్ళు ఉట్టిన సెలవులు క్యాన్సిల్ అయితే మళ్ళీ పెట్టా వేడ అందుకొని వెళ్ళిపోతారు. మళ్ళా అసలు వస్తారా రారా కూడా తెలియదు. 150 కోట్ల మంది భారతీయుల కోసం వాళ్ళు బార్డర్ లో మన కోసం పోరాడుతున్నారు, ఒక రక్షణ కవచం లాగా. మరి వాళ్ళందరికీ మనకు అండగా ఉండాలి కదనే మనం. కానీ మనం ఏం చేయగలుగుతామండి? మనం ఏం చేయలేం సంతు. మనం ఏదో తుపాకీ తీసుకొని అక్కడ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. 150 కోట్ల మంది భారతీయులు వాళ్ళకు ధైర్యంగా ఉంటే వాళ్ళు మన కోసం వాళ్ళు ఎంతైనా పోరాడతారు తెలుసా? ఆ యుద్ధంలో చనిపోయిన చాలా మంది సైనికులు ఈ రోజున వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయి. వాళ్ళ భార్య పిల్లలు ఎంతో మంది పాపం ఏడుస్తున్నారు. వాళ్ళ కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని ఇద్దాం, వాళ్ళ కుటుంబాలకు బాసటగా నిలుద్దాం. మనందరం ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేద్దాం. ఓకేనా? అవునండి. జై హింద్. జై జవాన్. జై హింద్.